Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language a Treasure. How are you all? Hope you all are doing good. నీవు త్వరగా ఇంటికి వచ్చేయాలని నీకు తెలీదా? అన్నం వదిలిపెట్టద్దు అని తెలీదా? టైంకి నిద్రపోవాలని తెలీదా? ఎక్కువసేపు మొబైల్ వాడొద్దని తెలీదా? ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ మనం ఇంట్లో పొద్దున్న లేచినప్పటి నుంచి వింటూనే ఉంటాం. ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఫ్రెండ్స్ మధ్య కానీ ఇవి వెరీ కామన్ ఎక్స్ప్రెషన్స్. వీటిని డిఫరెంట్లీ యూజ్డ్ రిమైండర్స్గా వీటిని మనము ఉపయోగిస్తూ ఉంటాము. అంటే మమ్మీ తిడుతూ ఉంటుంది కదా, ఏంట్రా అన్నం అంతా వదిలేసావు, వదిలేద్దని నీకు తెలీదా? స్కూల్కి త్వరగా వెళ్ళాలని నీకు తెలీదా? ఇవైతే పొద్దున్న లేచినప్పటి నుంచి మన చెవుల్లో పడుతూనే ఉంటాయి కదా. సో వీటిని ఇంగ్లీష్లో ఏ రకంగా చెప్పాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటివి ఒక 20 ఎక్స్ప్రెషన్స్ ఈ వీడియోలో చూద్దాము. ఏ రకంగా వీటిని తరచూ ఇంట్లో మనం కామన్గా రెగ్యులర్ యూసేజ్ చేస్తుంటామో సేమ్ వే ఇంగ్లీష్లో కూడా అదే విధంగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ 20 ఎక్స్ప్రెషన్స్ ఏ రకంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నీకు తెలియదా ఈ పని చేయాలని? ఈ రకమైన ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వింటుంటామో, ఎప్పుడైతే మనం చేయాల్సిన పని చెయ్యకుండా అట్లాగే ఉంటే అప్పుడు మమ్మీ ఏం చేస్తుంది ఇంట్లో, నీకు తెలుసు కదా ఆ పని నువ్వు చెయ్యాలని, నీకు తెలీదా చేయాలని, చెప్పాలా ప్రతిసారి అనే ఎక్స్ప్రెషన్, రైట్? దాన్నే ఇంగ్లీష్లో డోంట్ యు నో దట్ యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్, డోంట్ యు నో దట్ యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్, నీకు తెలీదా ఈ పని చెయ్యాలని, రైట్? ద నెక్స్ట్ వన్ ఈజ్ మీకు తెలియదా అక్కడికి వెళ్ళొద్దని. ఇదేంటి, కొన్నిసార్లు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినా కూడా వెళ్తారు, అది అక్కడికి వెళ్ళొద్దని తెలిసినా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఎక్స్ప్రెషన్, మీకు తెలియదా అక్కడికి వెళ్ళొద్దని, తెలుసు కదా అయినా కూడా ఎందుకు వెళ్ళరు అనే ఎక్స్ప్రెషన్. సో సెంటెన్స్ ఏంటి, మీకు తెలియదా అక్కడికి వెళ్ళొద్దని. సో దాన్నే ఇంగ్లీష్లో డోంట్ యు ఆల్ నో దట్ యూ షుడెంట్ గో దేర్, డోంట్ యు ఆల్ నో దట్ యూ షుడెంట్ గో దేర్, అది ఇంగ్లీష్లో. రైట్, ద థర్డ్ వన్ ఈజ్ అతనికి తెలీదా వేగంగా డ్రైవ్ చేయొద్దని. ఇదైతే తరచూ వింటుంటాం. బాయ్స్ ఇంట్లో నుండి మోటార్ బైక్స్ తీసుకుంటారు, ఫాస్ట్గా రోడ్ల మీద వెళ్ళిపోతుంటారు, ఏదో ఒకటి జరుగుతుంది, అది తెలిసినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఏంటి, ఎందుకంత వేగంగా వెళ్ళాల్సి వచ్చింది, అతనికి తెలీదా వేగంగా వెళ్ళకూడదు అని. వెళ్తే ఏదైనా యాక్సిడెంట్ అన్న అవుతుంది, లేకపోతే ఏదైనా ట్రాఫిక్ పోలీస్ అన్న పట్టుకుంటాడు, ఏదో జరుగుతుంది. అట్లాంటప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అతనికి తెలీదా వేగంగా డ్రైవ్ చేయొద్దని, రైట్? దీన్ని ఇంగ్లీష్లో డజంట్ హీ నో దట్ హీ షుడెంట్ డ్రైవ్ ఫాస్ట్, డజంట్ హీ నో దట్ హీ షుడెంట్ డ్రైవ్ ఫాస్ట్. డజంట్ ఎందుకన్నాము, అతనికి అనేది ఇంగ్లీష్లో డజంట్ హీ నో. డజంట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్కి డజ్ అని ఉపయోగిస్తాం కాబట్టి ఎక్స్ప్రెషన్ ఈజ్ డజంట్ హీ నో దట్ హీ షుడెంట్ డ్రైవ్ ఫాస్ట్. రైట్, ద ఫోర్త్ వన్ ఈజ్ అతనికి తెలియదా వాళ్ళ నాన్నకు కోపం వస్తుందని. ఇదైతే ప్రతిరోజు ఇంట్లో జరిగేదే. నాన్న ఎక్కడికో వెళ్ళొద్దంటాడు, ఏదో పని చేయొద్దంటాడు, కోపం వస్తుందని తెలుసు అయినా చేసేస్తాము. చేసినప్పుడు నాన్నకు నిజంగానే కోపం వచ్చింది, నాన్న చేయొద్దన్న పని చేసినప్పుడు నాన్నకి కోపం వచ్చింది, డాడీకి కోపం వచ్చింది. సో అప్పుడేమంటాం, అతనికి తెలియదా వాళ్ళ నాన్న కోపం వస్తుందని, తెలిసినా కూడా ఎందుకు చేసిండు అనే అర్థం. దాన్ని ఇంగ్లీష్లో డజంట్ హీ నో దట్ హిస్ ఫాదర్ గెట్స్ యాంగ్రీ, డజంట్ హీ నో దట్ హిస్ ఫాదర్ గెట్స్ యాంగ్రీ. ఓకే, ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఆమెకి తెలీదా చీకట్లో ఒక్కతే బయటకు వెళ్ళొద్దని. ఈ ఎక్స్ప్రెషన్ కూడా రెగ్యులర్గా వింటుంటాం కదా. చాలాసార్లు గర్ల్స్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చీకట్లో వెళ్తుంటారు, వచ్చేటప్పుడు ఏ కుక్కో వెనకాల పడుతుంది, లేకపోతే ఎవరైనా చైన్ స్నాచింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఏదైనా జరగచ్చు, ఎందుకంటే రోజులు బాగాలేవు కాబట్టి ఏదైనా జరగచ్చు. సో అట్లాంటప్పుడు ఏదో వెళ్ళింది, జరగంది ఏదో జరిగి ఉంటుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ ఆమెకు తెలీదా చీకట్లో ఒక్కతే బయటకు వెళ్ళొద్దని. దాన్ని ఇంగ్లీష్లో డజంట్ షీ నో దట్ షీ షుడెంట్ గో అవుట్ అలోన్ వెన్ ఇట్స్ డార్క్, డజంట్ షీ నో దట్ షీ షుడెంట్ గో అవుట్ అలోన్ వెన్ ఇట్స్ డార్క్ అంటే నైట్. ఓకే, సో ఈ విధంగా ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్ అడగడం అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ సిక్స్త్ వన్, ఆమెకి తెలీదా అతనితో చెప్పాలని.
ఇది కూడా కామన్ ఎక్స్ప్రెషన్, మనం రోజు వింటూనే ఉంటాం కదా. ఆమెకు తెలీదా అతనితో చెప్పాలని, అంటే చెప్పాల్సింది ఎందుకు చెప్పలేదు, చెప్పాలని తెలీదా, ఆ ఎక్స్ప్రెషన్. రైట్. దాన్ని ఇంగ్లీష్లో డజంట్ షీ నో దట్ షీ షుడ్ టెల్ హిమ్, డజంట్ షీ నో దట్ షీ షుడ్ టెల్ హిమ్, అతనికి చెప్పాలని తెలీదా. ద నెక్స్ట్ వన్, సెవెంత్ వన్ ఈజ్ మీకు తెలీదా వాళ్ళు వస్తారని, మీకు తెలీదా వాళ్ళు వస్తారని. ఈ ఎక్స్ప్రెషన్ని రెండు రకాలుగా చెప్పచ్చు. అంటే కొన్నిసార్లు క్వశ్చన్ అడగటం, వాళ్ళు సడన్గా వచ్చారు మీకు తెలీదా వస్తారని అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఇంకొకటి వాళ్ళు వస్తారని తెలిసి కూడా మనం చేయాల్సిన పని చెయ్యకుండా అట్లాగే ఉన్నప్పుడు కూడా యూజ్ చేసే ఎక్స్ప్రెషన్ ఇది. సో ఈ రెండు సార్లు సందర్భాల్లో ఉపయోగించవచ్చు దీన్ని. మీకు తెలీదా వాళ్ళు వస్తారని, సో దాన్ని ఇంగ్లీష్లో డోంట్ యు నో దట్ దే విల్ కమ్, డోంట్ యు నో దట్ దే విల్ కమ్, అది. ద ఎయిత్ వన్ ఈజ్ వాళ్ళకు తెలీదా ఆ అబ్బాయి పొగ తాగుతాడని, వాళ్లకు తెలీదా ఆ అబ్బాయి పొగ త్రాగుతాడని. అంటే ఇదేంటంటే మేబీ ఏదైనా అలయన్స్ వచ్చిందేమో, ఏదైనా మ్యారేజ్ విషయమేమో, ఆ అబ్బాయి సంగతి తెలుసుకున్నప్పుడు అబ్బాయి పొగ తాగుతాడని తెలిసిందేమో. సో మరి అది వాళ్ళకి తెలిసినప్పుడు మీకు తెలీదా తాగుతాడని, ఎందుకు చూసుకోలేదు ముందు అనే ఎక్స్ప్రెషన్. దాన్ని ఇంగ్లీష్లో డోంట్ దే నో దట్ ద బాయ్ స్మోక్స్, డోంట్ దే నో దట్ ద బాయ్ స్మోక్స్, అది ఇంగ్లీష్లో. ఓకే, ద నైన్త్ వన్ ఈజ్ వాళ్లకు తెలియదా కట్నం తీసుకుంటే నేరమని, వాళ్ళకు తెలీదా కట్నం తీసుకుంటే నేరమని, లేకపోతే కట్నం తీసుకోవటం నేరమని. దాన్నే ఇంగ్లీష్లో డోంట్ దే నో దట్ టేకింగ్ డౌరీ ఈజ్ అన్ ఒఫెన్స్, డోంట్ దే నో దట్ టేకింగ్ డౌరీ ఈజ్ అన్ ఒఫెన్స్. అంటే ఈ కట్నాల విషయం మనం వింటూనే ఉంటాం, ఎన్నో పల్లెటూళ్ళలో అయితే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు ఈ సందర్భాల్లో ఈ ఎక్స్ప్రెషన్ని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఇంగ్లీష్లో డోంట్ దే నో దట్ టేకింగ్ డౌరీ ఈజ్ అన్ ఒఫెన్స్, ఈ విధంగా చెప్తాం. రైట్. ద 10th వన్ ఈజ్ ఆ అబ్బాయికి తెలీదా 98% రాకపోతే సీటు దొరకదని. అంటే ఏంటి, 98% వస్తేనే సీటు దొరుకుతుంది, లేకపోతే రాదు. ఆయనకు 90 80 వచ్చినా కూడా అప్లై చేసుకుంటా ఉన్నాడు, సీటు రాలేదు అనుకుంటున్నాడేమో. అప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్ వస్తుంది. ఏంటి, అబ్బాయికి తెలీదా 98% రాకపోతే సీటు దొరకదని, అయినా అప్లై చేస్తున్నాడా అన్నమాట. రైట్. ఓకే, దాన్నే ఇంగ్లీష్లో డజంట్ ద బాయ్ నో దట్ హీ షుడ్ గెట్ 98% టు గెట్ ద సీట్, డజంట్ ద బాయ్ నో దట్ హీ షుడ్ గెట్ 98% టు గెట్ ద సీట్, అది ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. రైట్. రైట్. ద 11th వన్ ఈజ్ ఆ అమ్మాయికి తెలియదా ఆ అబ్బాయి చదువుకోలేదని, ఆ అమ్మాయికి తెలీదా ఆ అబ్బాయి చదువుకోలేదని. మేబీ మ్యారేజ్ ప్రపోజల్లో తెలియకుండానే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందేమో, లేకపోతే ప్రపోజల్ వచ్చిందేమో, తెలిసినా కూడా చదువుకోలేదని తెలిసినా కూడా వాళ్ళు ఏం చెప్పలేదేమో, యాక్సెప్ట్ చేశారేమో, మనకు తెలియదు. రైట్. దాన్ని ఇంగ్లీష్లో డజంట్ షీ నో దట్ ద బాయ్ ఈజ్ అన్ఎడ్యుకేటెడ్, డజంట్ షీ నో దట్ ద బాయ్ ఈజ్ అన్ఎడ్యుకేటెడ్, అది ఇంగ్లీష్లో. ఓకే, ద 12th వన్ ఈజ్ మనకు తెలియదా లేటుగా వెళ్తే ట్రైన్ వెళ్ళిపోతుందని, మనకు తెలియదా లేటుగా వెళ్తే ట్రైన్ వెళ్ళిపోతుందని. ఈ ఎక్స్ప్రెషన్లు అయితే బాగా జరుగుతాయి. మనం ఎక్కడికో ట్రైన్లో వెళ్ళాలా, ఇంట్లో అన్నీ సర్దుకొని అన్ని తాళాలు వేసి అన్నీ చూసుకొని లేటుగా బయలుదేరి పరుగు అని వెళ్తుంటే ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు కోపం వచ్చి అనుకున్నాం, మనకు తెలుసు కదా ట్రైన్ వెళ్తుందని తొందరగా, అయినా కూడా మనం లేటుగానే వచ్చాం అనే ఎక్స్ప్రెషన్. సో దాన్ని మనకు తెలీదా లేట్గా ట్రైన్ వెళ్తుందని, దాన్ని ఇంగ్లీష్లో డోంట్ వీ నో దట్ వీ వుడ్ మిస్ ద ట్రైన్ ఇఫ్ వీ గో లేట్, డోంట్ వీ నో దట్ వీ వుడ్ మిస్ ద ట్రైన్ ఇఫ్ వీ గో లేట్, అది ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. రైట్. ద 13th వన్ ఈజ్ పిల్లలకి తెలీదా టైంకి బడికి వెళ్ళాలని. ఈ ఎక్స్ప్రెషన్ రోజు ఇంట్లో నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు లేయరు, లేటుగా తయారవ్వరు, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అట్లాంటప్పుడు పిల్లలకి తెలుసు కదా టైంకి స్కూల్కి వెళ్ళాలని, అయినా కూడా ఎందుకు లేట్. ఓకే, దాన్నే ఇంగ్లీష్లో డోంట్ ద చిల్డ్రన్ నో దట్ దే హ్యావ్ టు గో టు స్కూల్ ఆన్ టైమ్, డోంట్ ద చిల్డ్రన్ నో
దట్ దే హ్యావ్ టు గో టు స్కూల్ ఆన్ టైమ్, అది ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. ఓకే, ద 14th వన్ ఈజ్ అబ్బాయిలకి తెలీదా దెబ్బలాడుకోవద్దని. ఇదైతే ప్రతిరోజు వింటూనే ఉంటాం కదా. అబ్బాయిలకి తెలీదా దెబ్బలాడుకోవద్దని, అయినా కూడా ఎందుకు దెబ్బలాడుకుంటూ ఉంటారు? కొట్టుకుంటుంటే అన్ని దెబ్బలు తగులుతాయి కదా, రక్తం కారిపోతుంది కదా, అయినా ఎందుకు అట్లా దెబ్బలాడతారు? ఇది కాలేజెస్లో యంగ్స్టర్స్, బాయ్స్, స్కూల్లో మగపిల్లలు, ఇంటి దగ్గర బాయ్స్ గల్లీలో ఆడేటప్పుడు ఇవి జరుగుతాయి. రైట్, దీని ఇంగ్లీష్లో డోంట్ ది బాయ్స్ నో దట్ దే షుడెంట్ ఫైట్, డోంట్ ద బాయ్స్ నో దట్ దే షుడెంట్ ఫైట్, ఇది ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. ఓకే, ద 15th వన్ ఈజ్ అమ్మాయిలకి తెలీదా ఒంటరిగా రాత్రిళ్ళు బయటికి వెళ్ళొద్దని. ఇదైతే కామన్, గర్ల్స్కి అందరికీ తెలియాల్సిందే కదా. వాళ్ళకి తెలియాలి ఏంటి, రాత్రిళ్ళు ఒంటరిగా బయటకి వెళ్ళొద్దు అనేది. ఓకే, ఆ ఎక్స్ప్రెషన్ అమ్మాయిలకి తెలీదా ఒంటరిగా రాత్రిళ్ళు బయటికి వెళ్ళొద్దని. దాని ఇంగ్లీష్లో డోంట్ ద గర్ల్స్ నో దట్ దే షుడెంట్ గో అవుట్ అలోన్ ఎట్ నైట్ టైమ్, డోంట్ ద గర్ల్స్ నో that they shouldn't go out alone at night times, అది ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. రైట్, ద 16th వన్ ఈజ్ నాకు తెలీదా ఈ పని చేయాలని. ఇదేంటంటే ఎక్స్ప్రెషన్, ఇంట్లో మనకు ఒక పని చేస్తుంటాము, చేయాలని తెలుసు, కానీ ఇంట్లో ఒకళ్ళు ఉంటారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఎల్లు నీ పని చేయి, ఎల్లు నీ పని చేయి, ఎల్లు నీ పని చేయి అని. అప్పుడు విసుగ్గా అంటుంటాం, నాకు తెలుసు కదా ఈ పని చేయాలని, నేనే చేయాలని, నాకు తెలీదా ఈ పని చేయాలని అంటే ఏంటి, ఊరికే ఎందుకు చెప్తావు, కాసేపు గమ్మునుండరాదా అని అర్థం. నాకు తెలీదా ఈ పని చేయాలని. దాన్ని ఇంగ్లీష్లో డోంట్ ఐ నో దట్ ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్, డోంట్ ఐ నో దట్ ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్, దట్స్ ద ఇంగ్లీష్ వన్. రైట్, ద 17th వన్ ఈజ్ ప్రజలకు తెలీదా రోడ్డు పైన చెత్త వేయొద్దని. ఇదైతే మన హైదరాబాద్ నిండా రోడ్డు అంతా చూస్తుంటాం, తెలుసు రోడ్డు పైన చెత్త వేయొద్దని అందరికీ తెలుసు. ఇది మనకు ఎన్నో స్కీమ్లు కూడా ఉన్నాయి, ఎన్నో డ్రైవ్స్ ఉన్నాయి కదా, క్లెన్లీనెస్ డ్రైవ్ అని, ఈ డ్రైవ్ అని, ఆ డ్రైవ్స్ అని, డ్రైవ్సే అంతే, కానీ రోడ్డు మీద చెత్త మాత్రం అట్లనే ఉంటుంది. సో ప్రజలకు తెలీదా రోడ్డు పైన చెత్త వేయొద్దని. దాన్ని ఇంగ్లీష్లో డోంట్ ద పీపుల్ నో దట్ దే షుడెంట్ థ్రో ద గార్బేజ్ ఆన్ రోడ్స్, డోంట్ ద పీపుల్ నో దట్ they shouldn't throw the garbage on roads, అది ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. రైట్, ద 18th వన్ ఈజ్ ఆ అమ్మాయికి ఇంత చిన్న విషయం కూడా తెలీదా. కొన్నిసార్లు ఉంటారు అమ్మాయిలు అమాయకంగా, చిన్న చిన్న విషయాలు కూడా తెలీదు, అమాయకంగా ఉంటారు. అట్లాంటప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఆ అమ్మాయికి ఇంత చిన్న విషయం కూడా తెలీదా. దాని ఇంగ్లీష్లో డజంట్ షీ నో సచ్ అ స్మాల్ థింగ్, డజంట్ షీ నో సచ్ అ స్మాల్ థింగ్, ఇంత చిన్న విషయం కూడా తెలీదా అనే ఎక్స్ప్రెషన్. ఓకే, ద 19th వన్ ఈజ్ ఈ సంగతి ఇంత పెద్ద సమస్యగా మారుతుందని వాళ్ళకు తెలీదా. ఈ సంగతి ఇంత పెద్ద సమస్యగా మారుతుందని వాళ్ళకి తెలీదా. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు పెద్దగా మారిపోతుంటాయి. అంటే చిన్న సంగతే అనుకుంటాం మనం, పోనీ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసేస్తాం అనుకోండి, ఏదో వెళ్ళిపోతాం, తర్వాత పెద్ద టికెట్ వచ్చేస్తుంది, వాళ్ళు మనం వెళ్తుంటే బండి సీజ్ చేసుకుంటారు, మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెడతారు, కోర్టుకు వెళ్ళాలి. అంటే చిన్న సంగతే, జంప్ చేసాం కదా సిగ్నల్ అని అనుకుంటాం, కానీ అదొక పెద్ద సమస్యగా మారిపోయింది. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి ఎక్స్ప్రెషన్. దాన్నే ఇంగ్లీష్లో డోంట్ దే నో దట్ దిస్ ఇష్యూ వుడ్ బికమ్ సచ్ అ బిగ్ ప్రాబ్లమ్. ఈ సెంటెన్స్ కాస్త పెద్దగా ఉంది కదా, అయినా పర్వాలేదు, నేర్చుకుందాం. రైట్, డోంట్ దే నో దట్ దిస్ ఇష్యూ వుడ్ బికమ్ సచ్ అ బిగ్ ప్రాబ్లమ్, అది ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. ఓకే ఓకే, ద లాస్ట్ వన్, ద 20th వన్, ఇంత పెద్ద యాక్సిడెంట్ని తప్పించవచ్చు అని వాళ్ళకు అర్థం అవ్వలేదా. అంటే కొన్నిసార్లు యాక్సిడెంట్స్ పెద్ద పెద్దవి, ట్రైన్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి, మధ్యలో ఏదో స్టోన్, ఒక యానిమల్ ఏదో వచ్చింటుంది, చూడకుండా వెళ్ళిపోయింటారు, కానీ యాక్చువల్లీ కొంచెం కేర్ఫుల్గా వెళ్తే అది తప్పించవచ్చు, కానీ అయినా కూడా కేర్లెస్గా వెళ్ళినప్పుడు అది అవాయిడ్ చేయలేకపోవటం. అట్లాంటి సందర్భాల్లో ఈ రకమైన ఎక్స్ప్రెషన్ చెప్తూ ఉంటాం. ఇంత పెద్ద యాక్సిడెంట్ని తప్పించవచ్చు అని వాళ్ళకి అర్థం అవ్వలేదా, ఎందుకు చూసుకోలేదు
అనే ఎక్స్ప్రెషన్. ఓకే, దాన్నే ఇంగ్లీష్లో డింట్ దే అండర్స్టాండ్ దట్ దే కుడ్ హ్యావ్ అవాయిడెడ్ సచ్ అ బిగ్ యాక్సిడెంట్. డింట్ దే అండర్స్టాండ్ దట్ దే కుడ్ హ్యావ్ అవాయిడెడ్ సచ్ అ బిగ్ యాక్సిడెంట్. దట్ ఈస్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. ఈ లాస్ట్ సెంటెన్స్లో చూస్తే డింట్ దే అండర్స్టాండ్ అని, అంటే డిడ్ నాట్ అని ఉపయోగించడం జరిగింది. ఎందుకు అంటే ఇది పాస్ట్లో జరిగిన సంగతిని డిస్కస్ చేస్తున్నాం. అంటే ఈ యాక్సిడెంట్ తప్పించుకొని ఉండొచ్చు, ఎందుకు అర్థం కాలేదు వాళ్ళు అవాయిడ్ చేసి ఉండొచ్చే అంటే ఈ యాక్సిడెంట్ అయిపోయింది, జరిగిపోయింది, దాని గురించి అనలైజ్ చేసేటప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నాం. వాళ్ళు అసలు చేసి ఉండొచ్చు కానీ చెయ్యలేదు ఎందుకు అని అర్థం. అంటే పాస్ట్లో జరిగిన దాన్ని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ డిడ్ నాట్ అంటే డింట్ అనే ఎక్స్ప్రెషన్ని ఉపయోగించడం జరిగింది. డింట్ దే అండర్స్టాండ్ దట్ దే కుడ్ హ్యావ్ అవాయిడెడ్ సచ్ ఎ బిగ్ యాక్సిడెంట్, అదనమాట. ఓకే, ఆల్రైట్. ఈ 20 ఎక్స్ప్రెషన్స్లో మనం కామన్గా చూసింది ఏంటంటే ఇంగ్లీష్లో డోంట్, డస్ నాట్ లేకపోతే డిడ్ నాట్ అని ఉపయోగించడం జరిగింది. డషినో, డిన్షినో అనేది. ఇంకొకటి దట్ అనే పదం కూడా మధ్యలో లింక్, దట్ ఈస్ కంజంక్షన్గా ఉపయోగించబడింది. సో ఈ రకమైన ఎక్స్ప్రెషన్స్కి ఈ రకమైన ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ సెంటెన్సెస్ ఉపయోగించడం జరుగుతుంది. ఆల్రైట్, సో దీస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ దీస్ ఆర్ డిఫరెంట్లీ యూజ్డ్ సెంటెన్సెస్ యాజ్ రిమైండర్స్. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అనమాట. ఇవి నేర్చుకుంటే మనం ఎంత చక్కగా మాట్లాడేయచ్చు. యూ హ్యావ్ టు లెర్న్ దీస్ టు మాస్టర్ యువర్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలంటే ఈ రకమైన ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తొందరగా వచ్చేస్తుంది. రోజు ఒక 10 సార్లైనా చదువుతుంటే, రోజు ఒక 20 సెంటెన్సెస్ లైక్ దిస్ మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఒక ప్యాటర్న్లో నడుస్తుంది కాబట్టి ప్రాక్టీస్ బాగా అయిపోతుంది. సేమ్ ప్యాటర్న్స్లో వస్తూ ఉన్నాయి అన్నీ. సో ఆ ప్యాటర్న్ని ఒక ప్యాటర్న్ తెలిస్తే నెక్స్ట్లో కూడా అట్లాగే స్టార్ట్ అవుతుంది, ఇట్లాగే మొదలు పెట్టాలని తెలిసినప్పుడు మనం మన ఓన్ సెంటెన్సెస్, ఓన్ సిచ్యువేషన్స్ని పెట్టుకుని ఆ సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకుని మనం సొంతగా వీటిని తయారు చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దీస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ యూ రియలీ do so, kindly like, share and most importantly subscribe. Thanks for watching. Take care. Bye-bye. I'll see you in my next video. Till then, have a great day. Happy learning.